అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. దర్శకుడిగా ప్రపంచ స్థాయి గుర్తింపు సాధించిన ప్రముఖ దర్శకుడు సుకుమార్ బన్రెడ్డి తనయురాలు సుకృతి వేణి బన్రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గాంధీ తాత చెట్టు. పద్మావతి మల్లాడి దర్శకురాలు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, గోపి టాకీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి శ్రీమతి తవిత సుకుమార్ సమర్పకురాలు. నవీన్ ఏర్నేని, యలమంచిలి రవిశంకర్, శేషా సింధురావు నిర్మాతలు. ఇప్పటికే ఈ చిత్రం పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శించబడి ఎన్నో అవార్డులు కైవసం చేసుకుంది. ఉత్తమ బాలనటిగా సుకృతి వేణి కూడా పురస్కారం పొందారు. కాగా ఈ చిత్రాన్ని జనవరి 24న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం ట్రైలర్ ను ప్రముఖ కథానాయకుడు ప్రిన్స్ మహేష్ బాబు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ కు అనూహ్య స్పందన వస్తోంది. కాగా ఈ చిత్రంలోని ధగడ్ పిల్ల అనే లిరికల్ వీడియో పాటను విడుదల చేశారు. కాసల్ల శ్యామ్ ఈ పాటకు సాహిత్యం అందించారు. పల్లెటూరి నేపథ్యంలో తెలంగాణ యాసలో ఈ పాట కొనసాగుతుంది. రాహుల్ సిప్లిగంజ్ ఈ పాటను ఆలపించారు. సంగీతాన్ని అందించారు. ఈ సందర్భంగా దర్శకురాలు పద్మావతి మల్లాడి మాట్లాడుతూ, ఈ పాటలో పల్లెటూరి పిల్లలా కనిపించే అమాయకత్వం, కోపం, వాళ్ళలోని ప్రతిభ అన్నీ కనిపిస్తాయి. ఇక సినిమా కథ విషయానికి వస్తే, ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడ చూసినా ద్వేషాలు, అసూయ, ఇలా ఓ నెగటివ్ వైబ్రేషన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవటం, గొడవలు, ఇలా ఎన్నో ఘర్షణలు కనిపిస్తున్నాయి. ఇక సాధారణంగా మనకు అహింస అనగానే మన జాతిపిత మహాత్మా గాంధీ గుర్తొస్తారు. ఇలాంటి తరుణంలో గాంధీ గారి సిద్ధాంతాలు అభిమానిస్తూ ఆయన బాటను అనుసరించే ఓ 13 ఏళ్ల అమ్మాయి తను పుట్టిన ఊరిని కాపాడుకోవడం కోసం ఏం చేసింది అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు చూపించాల్సిన సినిమా ఇది. అందరి హృదయాలను హత్తుకునే భావోద్వేగాలు ఈ చిత్రంలో ఉంటాయి. చిత్రం చూసిన ప్రతి ఒక్కరూ ఓ అనిర్వచనీయమైన అనుభూతికి లోనవుతారు. తప్పకుండా చిత్రం అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది. ఈ నెల 24న చిత్రాన్ని విడుదల చేస్తున్నామన్నారు. సుకృతి వేణి, ఆనంద్ చక్రపాణి, రఘురామ్, భానుప్రకాష్, నేహాల్ ఆనంద్ కుంకుమ, రాగ్ మయూర్ తదితరులు నటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న హరిహర వీరమల్లు, ఓజీ సినిమాలు ఎప్పుడొస్తాయని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. పవన్ రాజకీయాలు, ప్రభుత్వ పనులతో బిజీగా ఉండటంతో డేట్స్ ఇద్దామనుకున్నా కుదరట్లేదు. పవన్ బిజీ స్కెడ్యూల్స్ వల్ల 2 సినిమాలు ఇప్పటికే అనేక మార్లు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఇటీవల హరిహర వీరమల్లు సినిమాకు కుదిరినన్ని డేట్స్ ఇచ్చారు. ఇంకా ఈ సినిమా 7 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. అయితే ఫ్యాన్స్ మాత్రం ఓజీ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఓజీ సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లిమ్స్ తోనే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆల్రెడీ పవన్ లేని పోర్షన్స్ కూడా షూటింగ్ అయిపోయింది. పవన్ డేట్స్ ఎప్పుడు ఇస్తే అప్పుడు మిగిలిన షూటింగ్ చేయడమే. ఓజీ సినిమాకు పవన్ కనీసం 20 రోజులు డేట్స్ ఇవ్వాలి. ఇప్పటికే ఈ సినిమా కూడా పలుమార్లు వాయిదా పడింది. హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయ్యాకే ఓజీ రిలీజ్ అవుతుందని మాత్రం క్లారిటీ ఉంది. తాజాగా ఓజీ సినిమా నిర్మాత డివివి దానయ్య తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. నేడు ఉదయం స్వామివారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుతం ఓజీ సినిమా ప్రొడక్షన్ జరుగుతుంది. కొంత షూటింగ్ మిగిలింది. త్వరలోనే విడుదలకు రెడీ కానుంది. త్వరలో ఓజీ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటిస్తామని తెలిపారు. దీంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నా, ఆ మిగిలిన షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో, ఈ సంవత్సరమే ఓజీ సినిమా రిలీజ్ అవుతుందా అని సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. విజయ్ కనకమెడల దర్శకత్వం వహిస్తున్న ప్రాజెక్ట్ భైరవం. బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ లీడ్ రోల్స్ లో నటిస్తుండగా అదితి శంకర్ ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తుంది. భైరవం నుంచి ఇప్పటికే లాంచ్ చేసిన బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ ఫస్ట్ లుక్ పోస్టర్లు నెట్టింట హల్చల్ చేస్తూ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి. తాజాగా టీజర్ అప్డేట్ పోస్టర్ రిలీజ్ చేశారు. భైరవం టీజర్ ను జనవరి 20న అమీర్పేట్లోని AAA సినిమాస్ లో లాంచ్ చేయబోతున్నట్టు ప్రకటిస్తూ కొత్త లుక్ విడుదల చేశారు. మనోజ్, బెల్లంకొండ, నారా రోహిత్ ఒకే ఫార్మాట్ లో సీరియస్ లుక్ లో కనిపిస్తూ టీజర్ పై అంచనాలు అమాంతం పెంచేస్తున్నారు. ఈ మూవీకి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. ఈ చిత్రంలో మనోజ్ గజపతిగా కనిపించనుండగా నారా రోహిత్ వరద పాత్రలో కనిపించబోతున్నాడు. గౌరవం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హాయ్ చెప్పింది బాలీవుడ్ భామ యామి గౌతమ్. యూరి ఫేమ్ ఆదిత్యధర్ ను పెళ్లి చేసుకున్న తర్వాత సినిమా తగ్గించిన ఈ భామ గతేడాది ఆర్టికల్ 370తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం ధూమ్ ధామ్ సినిమాలో నటిస్తుంది. ప్రతీక్ గాంధీ హీరోగా నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా పోస్టర్ ఒకటి విడుదల చేశారు. వరుడు కావలను, వధువు కావలను అనే వివాహ ప్రకటనతో సరికొత్తగా డిజైన్ చేసిన ఈ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతుంది. ఈ మూవీ థియేటర్స్ లో విడుదల కాకుండా డైరెక్ట్ గా OTTలో ప్రీమియర్ కానుంది. నెట్ఫ్లిక్స్ ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించేస్తుంది.
తాజా టాక్ ప్రకారం ధూమ్ధామ్ వ్యాలంటైన్స్ డే రోజున రిలీజ్ కానుందని తెలుస్తుండగా మేకర్స్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఇందులో ముంబైకి చెందిన కోయల్ చద్దా అనే మహిళా పాత్రలు నటిస్తుంది. ప్రతీక్ గాంధీ గుజరాత్కు చెందిన వెటర్నరీ డాక్టర్ వీర్గా కనిపించబోతున్నాడు. పెద్దలు కుదిర్చిన వివాహం, ఇద్దరి మధ్య సాగే ప్రయాణం నేపథ్యంలో కామెడీ, రొమాన్స్, యాక్షన్ ఎలిమెంట్స్ కలయికతో సినిమా ఉండబోతుందని బీట్ ఆన్ సర్కిల్ టాక్. రిషబ్ సేత్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని జ్యోతి దేశపాండే నిర్మిస్తున్నారు. ఆదిత్య ధర్, లోకేష్ ధర్, పునీత్ వడ్డన్ ఇతర కీలక పాత్రలు నటిస్తున్నారు. కేశవ్ ధర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్. హ్వాంగ్ డాంగ్ హ్యూగ్ దర్శకత్వం వహించిన ఈ కొరియన్ సిరీస్ లో డబ్బు కోసం సగటు మనిషి ఆడే నెత్తుటి ఆటను ఆసక్తికరంగా చూపించారు. ఆటలాడేందుకు వచ్చిన 456 మందిని ఒక దీవికి తీసుకుని వెళ్లి అక్కడ చిన్నపిల్లలు ఆడుకునే రెడ్ లైట్, గ్రీన్ లైట్, టగ్ ఆఫ్ వార్ వంటి ఆటలు నిర్వహిస్తారు. ఇందులో నటించిన వాళ్లంతా గ్రీన్ డ్రెస్లు ధరించి కనిపిస్తారు. ఇప్పటికే 2 భాగాలుగా వచ్చిన ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో ఈ స్క్విడ్ గేమ్ AI వర్షన్ లో ఇండియన్ సినీ స్టార్స్ పార్టిసిపేట్ చేస్తే ఎలా ఉంటుందో చూపించే వీడియో ఇటీవలే వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ గేమ్ లో బాలీవుడ్ మాజీ ప్రేమికులు పాల్గొన్న వీడియో నెట్టింటా వైరల్ అవుతుంది. హృతిక్ రోషన్, కంగనా రనౌత్, సల్మాన్ ఖాన్, ఐశ్వర్య రాయ్, రణబీర్ కపూర్, కత్రినా కైఫ్, షాహిద్ కపూర్, కరీనా కపూర్, టైగర్ ష్రాఫ్, దిశా పటానీ, జాన్ అబ్రహం, బిపాసా బసు, బిగ్ బి అమితాబ్ బచ్చన్, రేఖా జంటలు ఈ గేమ్ లో పాల్గొన్నారు. అయితే ఇందులో విలన్లుగా అమితాబ్ బచ్చన్ భార్య జయా బచ్చన్, అలియా భట్, సైఫ్ అలీ ఖాన్, దీపికా పదుకుని, వివేక్ ఒబెరాయ్ నటించారు. కాగా AI ఆధారంగా సృష్టించిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింటా ట్రెండ్ అవుతుంది. సినీ పరిశ్రమలో చాలా మంది సెలబ్రిటీలు సహాయ కార్యక్రమాలు చేయడంలో ముందుంటారని తెలిసిందే. తాజాగా ఓ నిర్మాత దాదాపు 5,000 మందికి సంక్రాంతి పంటకి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఒకప్పుడు నిర్మాతగా పలు సినిమాలు నిర్మించిన తమిళ నిర్మాత ఆదిత్యరామ్ ఆ తర్వాత కొన్నాళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చి పలు బిజినెస్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేశారు. ఇటీవల గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ తో మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తమిళనాడులో గేమ్ చేంజర్ సినిమాని ఆదిత్యరామ్ రిలీజ్ చేశారు. ఇటీవల సంక్రాంతి పంటకి ఆదిత్యరామ్ చెన్నై ECR వద్ద ఉన్న తన ఆదిత్య ప్యాలెస్ ముందు వేలాది మంది పేదలకు, అనాథలకు సహాయం చేశారు. దీనికి పనయ్యూర్, అక్కరై, ఉత్తండి, ఇంజంబాకం, సోలింగనల్లూరు ఇలాంటి ప్రాంతాల్లోని ప్రజలతో ఆయన మమేకమై పండుగ చేసుకున్నారు. కులమత భేదాలు లేకుండా అక్కడికి వచ్చిన వారికి బియ్యం, పండగకు అవసరమైన పిండి వంటలు, సరుకులు, మసాలా వస్తువులను ఆయన స్వయంగా పంపిణీ చేశారు. దీంతో అక్కడికి వచ్చిన వారు సంతోషం వ్యక్తపరిచారు. పలువురు పెద్దలు ఆదిత్యరామ్ని ఆశీర్వదించారు. ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆదిత్యరామ్ మాట్లాడుతూ, నేను ఒక సాధారణ కుటుంబంలో పుట్టి కష్టాలను ఎదుర్కొన్నాను. నా అనుభవం కారణంగా కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేయాలని చూస్తాను. నా శక్తి మేరకు చివరి వరకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తాను అని అన్నారు. ఆదిత్యరామ్ పేదలకు నిత్యావసరాల పంపిణీ చేసిన వీడియోలు ఆయన సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ గా మారాయి. నటి మీనాక్షి చౌదరి ఈ మధ్య వరుసగా హిట్లు అందుకుంటుంది. గతేడాది విజయ్ గోట్, లక్కీ భాస్కర్ తో హిట్లు అందుకున్న ఈ భామ తాజాగా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా వచ్చిన ఈ సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు. జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ సందర్భంగా మూవీ సక్సెస్ కు సంబంధించి ఇంటర్వ్యూ నిర్వహించింది చిత్ర యూనిట్. అయితే ఈ ఇంటర్వ్యూలో మీనాక్షి చౌదరి మాట్లాడుతూ తనకు స్కూల్ టైంలో ఒక టీచర్ మీద క్రష్ ఉండేదని చెప్పుకొచ్చింది. మనందరికీ స్కూల్ లేదా కాలేజ్ టైంలో క్రష్ ఉంటుందని, ఇది అబ్బాయిలకి కాదు అమ్మాయిలకు కూడా ఇలా ఉంటుంది అని చెప్పుకొచ్చింది. నాకు కూడా నా స్కూల్ టైంలో ఒక టీచర్ మీద క్రష్ ఉండేదని, అతనంటే చాలా ఇష్టమని మీనాక్షి తెలిపింది. కాగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఉన్ని ముకుందన్ మ్యాన్కో మూవీ సీక్వెల్ గురించి బాలీవుడ్ స్టార్ యాక్టర్ మోహన్ లాల్ ను కలిసి ఇదే సినిమా విషయం చర్చించాడట. ఇదే నిజమైతే మలయాళం సినిమాను గ్లోబల్ స్థాయికి తీసుకువెళ్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. ధనుష్ హీరోగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ తెరకెక్కించిన తమిళ చిత్రం ఎనైనోకి పాయం తోట. మెగా ఆకాష్ కథానాయిక. ఇదే చిత్రాన్ని తెలుగులో తూటా పేరుతో విడుదల చేశారు. 2019లో విడుదలైన ఈ చిత్రాన్ని ఉద్దేశించి తాజాగా గౌతమ్ మీనన్ చేసిన కామెంట్స్ చర్చకు దారితీశాయి. తన తదుపరి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఎనైనోకి పాయం తోట గురించి విలేకరు ప్రశ్నించారు. ప్రశ్న పూర్తి కాకుండానే స్పందించిన ఆయన, మీరు ఏ సినిమా గురించి మాట్లాడుతున్నారు? ఆ సినిమా గురించి నేను మర్చిపోయాను. దాని గురించి నాకు ఏం గుర్తులేదు. అందులోని
ఒక పాట మాత్రమే గుర్తుంది, అది నా సినిమా కాదు, వేరే ఎవరిదైనా అయి ఉండొచ్చని తెలిపారు. గౌతమ్ మీనన్ అలా చెప్పడానికి కారణమేమిటా అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ గా ఎననోకి పాయం తోట తెరకెక్కింది. ఈ సినిమాలోని తొలి భాగాన్ని గౌతమ్ ఎంతో ఫోకస్ పెట్టి తెరకెక్కించారు. చిత్రీకరణ దశలో ఉండగానే విడుదల తేదీ ప్రకటించడంతో అనుకున్న సమయానికి దాన్ని పూర్తి చేయాలని ఒత్తిడి రావడంతో త్వరితంగా రెండో భాగాన్ని పూర్తి చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అంతేకాకుండా ధనుష్ కూడా దర్శకత్వం చేశాడని అందరూ అనుకున్నారు. తాజాగా గౌతమ్ చేసిన వ్యాఖ్యలు ఆనాటి కథనాలకు నిజం చేకూర్చినట్లు అవుతుంది. గౌతమ్ తెరకెక్కించిన తాజా చిత్రం డొమినిక్. మమ్ముటి ప్రధాన పాత్రలో నటించారు. త్వరలో ఇది విడుదల కానుంది. ప్రేక్షకులకు విభిన్న సినిమాటిక్ అనుభూతిని అందించడం కోసమే తాను దీన్ని రూపొందించానని ఆయన చెప్పారు. తాను సినిమాల్లో యాక్ట్ చేయడంపై మాట్లాడుతూ, కెమెరా ముందుకు రావాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. అది నాకు ఏమాత్రం నచ్చదు. అనివార్య కారణాల వల్ల యాక్టర్ అయ్యా. కొంతమంది దర్శక నిర్మాతలతో నాకు మంచి అనుబంధం ఉంది. యాక్టర్ అయ్యాక వాళ్ళు తమ ప్రాజెక్టుల్లో అవకాశం ఇవ్వడంతో నో చెప్పలేకపోయా. అందుకే యాక్టింగ్ ఇంకా కొనసాగిస్తున్నా అని చెప్పారు. దివంగత నాయకుడు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్కి సంబంధించి ఓ చిత్రం రాబోతుంది. ఇప్పటికే వైఎస్ వివేకానందరెడ్డి జీవిత కథ ఆధారంగా వివేకం అని వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన హత్యకు సంబంధించి వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు మేకర్స్. హత్య అంటూ రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. వైఎస్ వివేక రాజకీయ కుటుంబ నేపథ్యం, ఆయన హత్యకు ముందు వెనుక జరిగిన పరిణామాలతో ఈ చిత్రం తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. కాగా ఈ సినిమాను జనవరి 24న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఖుషీ కపూర్ నటించిన మొదటి చిత్రం లవ్యప్ప విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. జునైద్ ఖాన్, ఖుషీ ఈ చిత్రంలో జంటగా నటించగా ఇప్పటికే విడుదలైన ట్రైలర్ పాటలు ఆకట్టుకున్నాయి. ట్రైలర్లో ఖుషీ నటన హైలైట్ అయింది. సినిమాలోని ఒక పాట కోసం ఖుషీ ప్రత్యేకంగా క్లాసికల్ డ్యాన్స్లో శిక్షణ పొందింది. ఒక కళాకారునిగా అంకిత భావం, బహుముఖ ప్రజ్ఞ అందరికీ నచ్చుతుంది. ప్రస్తుతం ఈ అందమైన ప్రేమ కథా చిత్రాన్ని తెరపై చూడాలని అంతా ఆసక్తిగా వేచి చూస్తున్నారు. లవ్యప్ప ప్రచార వేదికల వద్ద ఫోటోషూట్లతో ఖుషీ కపూర్ చాలా హంగామా సృష్టిస్తోంది. తాజాగా ఖుషీ మిర్రర్ సెల్ఫీ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. అసలే 6 అడుగుల బుల్లెట్లా ఒడ్డు పొడుగు ఉండే ఖుషీ ఇలా సెల్ఫీ దిగుతూ కుర్రకారు గుండెల్ని టచ్ చేస్తుంది. పింక్ ఫోన్, వైట్ షర్ట్, డెనిమ్ బ్లూ ప్యాంట్ కాంబినేషన్ అదిరిపోయిందంటూ అభిమానులు ఈ ఫోటోగ్రాఫ్ ని వైరల్ గా షేర్ చేస్తున్నారు. లవ్యప్ప సక్సెస్ అయితే ఖుషీ కపూర్ కెరీర్ కి అతిపెద్ద బూస్ట్ కానుంది. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది అగ్ర కథానాయిక కంగనా రనౌత్. తాజాగా ఆమె ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ లక్ష్యంగా తీవ్ర ఆరోపణలు చేసింది. ఆయన పేరు ప్రస్తావించకుండానే విమర్శలను ఎక్కుపెట్టింది. పద్మావత్ చిత్రంలో ఆయన ఇచ్చిన ఆఫర్ను తిరస్కరించానని చెప్పింది. పెద్ద దర్శకుల సినిమాల్లో నాయకుల పాత్రలకు ఏమాత్రం ప్రాధాన్యత ఉండదని, వారికి ఓ పావుగంట మాత్రమే స్క్రీన్ టైం కేటాయిస్తారని, వారి పాత్రల్ని తక్కువ చేసి చూపిస్తారని చెప్పుకొచ్చింది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, పద్మావత్లో అవకాశం వచ్చినప్పుడు స్క్రిప్ట్ మొత్తం ఇవ్వమని దర్శకుడిని అడిగా. అందుకు ఆయన నిరాకరించాడు. సినిమాలో నా పాత్ర ఏంటని అడిగితే, అద్దం ముందు ముస్తాబవుతున్న కథానాయికను చూసి హీరో ప్రేమలో పడతాడు అంటూ ఒక్క లైన్లో కథ చెప్పాడు. ఆ సినిమా చూసినప్పుడు కూడా హీరోయిన్ సినిమా మొత్తం అద్దం ముందే కూర్చొని కనిపిస్తుంది. దాంతో ఆయన చెప్పిన మాటలు నిజమే అనిపించాయి. హీరోయిన్ల విషయంలో దర్శకుల ఆలోచన విధానం ఇలా ఉంటే ఏ దర్శకుడితో పనిచేయాలి అంటూ కంగనా రనౌత్ ప్రశ్నించింది. ప్రస్తుతం ఆమె మాటలు బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తాజాగా దళపతి విజయ్ 70వ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడన్న వార్త ఒకటి ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తుంది. వెంకట్ ప్రభు విజయ్ కోసం ఒక స్క్రిప్ట్ సిద్ధం చేశాడని, అన్ని అనుకున్నట్టుగానే కుదిరితే ఈ సినిమాను వెంకట్ ప్రభు డైరెక్ట్ చేస్తాడని ట్రేడ్ అనలిస్టులు చెప్పిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరోవైపు లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో విజయ్ నటించిన లియో సినిమాకు సీక్వెల్ రాబోతుందని అప్పట్లో వార్తలు తెరపైకొచ్చాయి. ఇప్పుడు ఇదే ప్రాజెక్టు మళ్లీ లైన్లోకి వచ్చేసింది. 7 స్క్రీన్ స్టూడియో విజయ్తో లియో 2 ప్రకటించేందుకు ప్లాన్ చేస్తుందట. మరి దళపతి 70వ ప్రాజెక్టుగా ఏ సినిమా వస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
విక్టరీ వెంకటేష్ తాజా సినిమా సంక్రాంతికి వస్తున్న బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లను మూటగట్టుకుంటోంది. వెంకటేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ కలెక్షన్లు రాబట్టిందని మూవీ మేకర్స్ చెబుతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 14న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో రికార్డు కలెక్షన్లు రాబడుతుంది. రిలీజ్ అయిన 3 రోజుల్లోనే సంక్రాంతికి వస్తున్న సినిమా 100 కోట్ల క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చింది. శనివారం ఒక్కరోజే ఈ సినిమా 31 కోట్లను కలెక్ట్ చేసిందని, ఆదివారం ఈ సంఖ్య మరింత పెరుగుతుందని చిత్ర బృందం పేర్కొంది. 5 రోజుల్లో 161 కోట్ల గ్రాస్ వసూలు చేస్తుందని అధికారికంగా వెల్లడించింది. టాలీవుడ్లో సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న యాక్టర్లలో ఒకరు వరుణ్ తేజ్. ఇటీవలే కరుణకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కిన మట్కా బాక్సాఫీస్ వద్ద ఊహించని ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. చాలా కాలం సరైన క్రేజ్ కోసం ఎదురు చూస్తున్న వరుణ్ తేజ్ తాజాగా VT15 సినిమాను ప్రకటించేశాడు. వరుణ్ తేజ్కు పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ VT15 సినిమా ఫస్ట్ లుక్ షేర్ చేశారు. డ్రాగన్ డిజైన్ ఉన్న జాడీపై కోడ్ లాంగ్వేజ్తో ఉన్న క్లాత్ మంటలంటుకుని అనుమానాస్పదంగా కనిపిస్తుంది. సస్పెన్స్ కామెడీ ఎలిమెంట్స్ తో కూడిన కథతో సినిమా ఉండబోతుందని ఫస్ట్ లుక్ హింట్ ఇచ్చేస్తుంది. వేట హాస్యాస్పదంగా మారితే అంటూ క్యాప్షన్ కూడా పోస్టర్లో చూడొచ్చు. ఇండో కొరియన్ హర్రర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో సినిమా ఉండబోతుందని తాజా లుక్ తో క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. చాలా రోజుల తర్వాత మాలాశ్రీ నటించిన మారకాస్త్ర సినిమా ఓటీటీ ప్లేయర్ అనే ఓటీటీలో ప్రసారమవుతుంది. ఈ సినిమా కన్నడ, తెలుగు భాషల్లో విడుదలై ప్రశంసలు అందుకుంది. సినిమా మేకర్స్ తమ సినిమాను ప్రేక్షకులకు చేరవేయడానికి విభిన్న మార్గాలను అన్వేషిస్తూనే ఉంటారు. అందులో భాగంగా మారకాస్త్ర చిత్ర బృందం ఓటీటీ ప్లేయర్ వెబ్సైట్లో విడుదల చేస్తుంది. దీన్ని ₹99 చెల్లించి సినిమా చూడవచ్చు. గురుమూర్తి సునామీ దర్శకత్వంలో కోమల నటరాజు నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రంలో మరో ముఖ్య పాత్రలో హర్షిక పూనచ్చ నటించారు. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ కాంపో నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టులో ఒకటి విదాముయర్చి. మగేష్ తెరమేని దర్శకత్వంలో AK62గా వస్తున్న ఈ చిత్రంలో త్రిష ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుంది. కాగా అభిమానులు, మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సెకండ్ సింగిల్ రానే వచ్చింది. ఈ మూవీ నుంచి పాతికిచ్చు లిరికల్ వీడియో సాంగ్ ను లాంచ్ చేశారు. స్టైలిష్ యాక్షన్ పార్ట్ థీమ్ తో సాగుతున్న ఈ ట్రాక్ అజిత్ కుమార్ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించేలా సాగుతోంది. విష్ణు ఎడవన్, అమోఘ్ బాలాజీ రాసిన ఈ పాటను అనిరుద్ రవిచందర్, యోగి శేఖర్ పాడారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రాత్రి జరిగిన కోల్డ్ ప్లే బ్యాండ్ కాన్సర్ట్లో సింగర్ క్రిస్ మార్టిన్ జై శ్రీరామ్ అనడంతో అభిమానులు కేరింతలు కొట్టారు. ఫ్యాన్స్ ను తన పాటలతో అలరించిన అనంతరం ఆయన శుక్రియా జై శ్రీరామ్ అని అన్నారు. ఓ అభిమాని ప్లకార్డ్పై జై శ్రీరామ్ అని రాయడంతో దానిని క్రిస్ మార్టిన్ చదివారు. అలాగే ఈ ఈవెంట్లో ఆయన టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గురించి కూడా ప్రస్తావించారు. కాన్సర్ట్ తర్వాత బుమ్రాతో క్రికెట్ ఆడబోతున్నా అని అన్నారు. నటుడిగా, పొలిటీషియన్గా, సామాజిక కార్యకర్తగా తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు టాలీవుడ్ సీనియర్ యాక్టర్ నరేష్. దశాబ్దాలుగా హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా భిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇండస్ట్రీలో విజయవంతంగా 52 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నాడు నరేష్. మరోవైపు జనవరి 20న పుట్టినరోజు జరుపుకోనున్నాడు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్లో నరేష్ పద్మ పురస్కారాలపై చేసిన కామెంట్స్ ఇండస్ట్రీ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ విషయమై నరేష్ మాట్లాడుతూ ఎన్టీఆర్ కు భారతరత్న, విజయ్ నిర్మలకు పద్మ పురస్కారం రావాలని డిమాండ్ చేశారు. ప్రపంచంలో 46 సినిమాలకు దర్శకత్వం వహించిన తొలి మహిళ విజయ్ నిర్మల. మా అమ్మకు అవార్డు కోసం ఢిల్లీ స్థాయిలో ప్రయత్నించానన్నాడు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు పురస్కారం కోసం సిఫారసు చేశారు. అయినా మా అవార్డు రాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తెలుగు ఇండస్ట్రీలో అర్హత కలిగిన వాళ్లు చాలా మంది ఉన్నారు. మన వాళ్లకు అవార్డులు వచ్చేందుకు నిరాహార దీక్ష చేసినా తప్పలేదన్నారు. మా అమ్మకు పద్మ పురస్కారం కోసం ప్రయత్నం చేస్తారని స్పష్టం చేశారు. మరి నరేష్ కామెంట్స్ పై ఇండస్ట్రీ ప్రముఖులు ఎలా స్పందిస్తారనేది చూడాలి. There are many great people who have not received Padma. మా మదర్ అనేది పక్కన పెట్టేస్తే తెలుగు మహిళగా షీ ఈస్ ద మోస్ట్ డిజర్వింగ్ పర్సన్ ఇన్ ద వరల్డ్. ఓన్లీ ఉమెన్ ఇన్ ద వరల్డ్ టు డైరెక్ట్ 46 ఫిలిమ్స్ అండి. ఇది నేను కొంత బాధతో, కొంత ఆగ్రహంతో చెప్తున్నాను. ఆమె ఉన్నప్పుడే, ఆమె దాని గురించి ఏమి పట్టించుకోకపోయినా ఢిల్లీ దాకా క్యాంపెయిన్ చేసామండి. నేను చేశాను. బట్ నో ఫ్రూట్. ఫర్గెట్ దట్ షీ ఇస్ ద గ్రేట్ యాక్ట్రెస్. ఒక మహిళ, భారతీయ, ఒక తెలుగు మహిళ, అప్పుడు కేసీఆర్ గారు దానికి
రికమెండేషన్ కూడా పంపించారు, ఆయన చేతుల మీదుగా పంపించారు ఢిల్లీకి. కాకపోతే అక్కడికి వెళ్ళినప్పుడు ఐ హ్యావ్ సీన్ దేర్ ఆర్ మెనీ అన్సీన్ ఫోర్సెస్ వర్కింగ్ టువర్డ్స్ దేర్ ఓన్ గోల్స్ అండి. ఐ డోంట్ వాంట్ టు గో బియాండ్ దిస్. ఖచ్చితంగా బీజేపీ వచ్చిన తర్వాత నాకు ఒక రకంగా సంతోషంగా ఉంది. ఈ పర్సనాలిటీ అని చూడకుండా వాళ్ళు ఏం చేశారు, కోటి మొక్కలు నాటారా వాళ్ళకి ఇస్తున్నారు, అలాగే ఇస్తున్నారండి. ఇప్పటికీ హోప్ ఉంది, బట్ ఒక డిజల్యూషన్మెంట్ కూడా ఉంది. ఇంత అవసరమా అని. ఖచ్చితంగా ఆ టైం వస్తుందండి. తెలుగు వాళ్ళు మనం అందరం కూడా మీ మీడియా సహకారంతో ఐ వాంట్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ వన్స్ అగైన్ ఫర్ హర్. ఇవాళ మీరు అడిగినప్పుడు నాకు మోటివేషన్ వచ్చింది. ఐ విల్ ట్రై ఎందుకంటే నాట్ యాజ్ అ సన్ బట్ యాజ్ అ తెలుగు ఫిల్మ్ మేకర్. నాకు ఇద్దరు గురువులు నేను ఎప్పుడు చెప్తుంటాను. ఒకటి జంజాల గారు, రెండు అమ్మగారు. ఎందుకంటే ఇద్దరు కలిసి ఫస్ట్ సినిమా రెండు తీశారు, ఇటు 4 స్తంభాలాట, ప్రేమ సంఖ్యలు. అప్పట్లో యంగ్ హీరోస్కి ఎవరికి కూడా స్కోప్ లేదు, అందరూ పెద్ద పెద్ద అగ్ర హీరోలు, ఎన్టీఆర్ గారు, నాగేశ్వర గారు, కృష్ణ గారు, శోభన గారు. కానీ ఒక 10 ఏళ్ల పాటు ఇటు జంజాల గారు ఇటు విజయనగర గారు 2 చేతులు పట్టుకుంటే కృష్ణ గారు భుజం మీద చేసి వీళ్ళందరూ నన్ను ముందుకు తీసుకెళ్లారు. కాబట్టి ఆయన పుస్తకాన్ని తయారు చేశాం. దీన్ని మేము ఫిబ్రవరి 20న రవీంద్ర భారతిలో అద్భుతంగా లాంచ్ అయిపోతున్నాం. ఆ రోజున ఫస్ట్ విజయనిర్మల గారు అవార్డు నందిని రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది, కోవిడ్ ముందు. తర్వాత కోవిడ్ రావడం, ఇయర్ కూడా ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి విజయకృష్ణ అవార్డు. ఎందుకంటే విజయనిర్మల కృష్ణ గారు వేరు కాదు, విజయకృష్ణ అంటేనే దానికి విలువ. వాళ్ళిద్దరు ఒక అవార్డు ఒకటి తీసుకుని అభిమానుల మధ్య, బంధుమిత్రుల మధ్య, హాస్య అభిమానుల మధ్య రవీంద్ర భారతిలో ప్రతిష్టాత్మకంగా రిలీజ్ చేయబోతున్నాం. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు న్యూస్ అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.